హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా సాడ్గా అయితే ఉన్నా అండి. ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి యూట్యూబ్ చేస్తున్నా, ఇంకా ఓకే నాది ఫస్ట్ ఛానల్ అయితే పోయింది. ఓకే, ఈ ఛానల్ అయినా గ్రోత్ అయ్యిద్ది, కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. బట్ కాకపోతే ఏంటంటే నిన్న అంటే నేనైతే యూట్యూబ్లో టెక్ వరల్డ్, మాధురి టెక్ వరల్డ్ ఉంటుంది కదండి. సో తన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో తను మార్నింగ్ ఇంకా వీడియో పెట్టేసింది. ఏంటంటే 4000 వాచ్ అవర్స్ కాస్త 8000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి అని చెప్పి. అసలు నిజంగా చెప్తున్నా, మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఏంటి ఇంకా ఇంత చేస్తున్నా కూడా ఓకే, నాది నేనైతే స్క్రీన్ షాట్ అయితే పెడతానండి. నాదైతే 50 ఉంది క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఓకే, నేను చేయబట్టి మా అంటే ఒక 3 మంత్స్ అయింది కంటిన్యూస్గా చేయబట్టి. ఏంటి ఇంత చేస్తున్నా కూడా ఇంకా వాచ్ అవర్స్ రావట్లేదు. ఓకే, 4000 వాచ్ అవర్ రావడానికి 1 ఇయర్ కష్టపడాలి. ఓకే, కష్టపడదామని చెప్పి నేనైతే గట్టిగా ఉన్నా. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడు 4000కి ప్లస్ 4000 అంటే 8000 అంటే ఏంటి మాటల 4000 చేయడానికి ఇన్ని డేస్ టైం పట్టింది. ఇంకా 8000 అంటే నా వల్ల కాదు అని చెప్పి అనిపిస్తుంది నిజంగా. ఏంటి చేయగలుగుతానా, చేయలేవనా, మళ్ళీ ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది. ఓకే చేయగలుగుతా అని చెప్పి. ఏమో నా ట్రై అయితే నేనైతే ట్రై చేస్తా. బట్ కాకపోతే ఏంటంటే యూట్యూబ్ వాళ్ళైతే నిజంగా చెప్తున్నా, ఇలా చేయకుండా ఉండాల్సింది. అసలు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి ఇప్పుడు ఓకే, ఇండస్ట్రీ వాళ్ళకి ఇంకా ఫేమస్ అయిన వాళ్ళకి 8000 వాచ్ అవర్స్ అంటే పెద్ద ఫరకేం పడదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మనలాంటి వాళ్ళకైతే ఇది చాలా పెద్ద విషయం అనమాట. వాళ్ళు ఏముంది, ఒక వీడియో లాంగ్ వీడియో పెడితే చాలు 30K 40K పోయినా కూడా ఒక వీడియో వాళ్ళది మొత్తం ఫుల్ చూసేస్తారు, వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు. బట్ కాకపోతే మనది అలా ఉండదు కదా. సో ఏమో ఇంకా ఎలా ఉంటుందో, నా ప్రయత్నం అయితే నేను చేద్దామని అనుకుంటున్నా. ఏమో చూద్దాం ఇంకా. థ్యాంక్ యూ.